హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు మొన్నటి వరకు అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ నివేదిక నేడు ప్రభుత్వం చేతికి అందడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని మరి మెగా డిఎస్సిని ఆలస్యం చేయడం జరిగింది. అదొక కారణమైతే, మరోపక్క మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది కూడా ఉన్న కారణంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ముగిశాయి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది పూర్తయింది. అలాగే ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం నియమించినటువంటి వన్ మెన్ కమిషన్ మార్చ్ 11 అంటే ఈ రోజు మరి ప్రభుత్వానికి తన యొక్క నివేదికను అందించడం జరిగింది. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు అన్ని రకాలుగా లైన్ క్లియర్ అయినట్టు మనకు అర్థమవుతోంది. ఇక ప్రభుత్వం ఏదైతే వన్ మెన్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి ఎస్సీ వర్గీకరణ నివేదిక ఉందో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణపై నివేదిక సమర్పించిన రాజీవ్ రంజన్ మిశ్రా. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా సిఎస్ విజయనంద్కు నివేదిక ఇచ్చారు. ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2024 నవంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. మరి నవంబర్ 15, 2024న ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ మార్చ్ 11, 2025న తన యొక్క నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది ప్రభుత్వం చేతికి అందింది. కాబట్టి ఇక మెగా డిఎస్సికి మరి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్టే. కాకపోతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు మరింత లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చెప్తున్నట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చ్ చివరి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పరీక్షలు మరి గతంలో మనం చెప్పిన దాని ప్రకారం మేలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఎటొచ్చి మరి జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మరి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.